బంగారి ఒక్క నిమిషం బంగారి, నేను చెప్పేది క్లియర్ గా విను ప్లీజ్. సార్ నాకు చాలా పనుంది. సారీ అడగాలనే వచ్చారు. సారీ అడిగారు కదా, వదిలేండి సార్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఏ బంగారి, చావండి. స్టాప్. బంగారి నన్ను నమ్ము బంగారి, ఇక మీదటి ఇలాంటి జరగదు. సార్ నేను ఇక్కడ పని చేసుకోవాలి. మీరు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? బంగారి, ఇదే మన ఫ్రీజర్ రూమా? ఇన్ని రోజులు ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నారు, ఏదెక్కడుందో కూడా తెలీదా? మీరు క్యాబిన్కి వెళ్ళండి, నేను లిస్ట్ అంతా చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బంగారి, ఇదంతా నువ్వు చేయాలా? దానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా. వేరే వాళ్ళు చెక్ చేసినప్పటికీ మనం ఒకసారి చెక్ చేసుకోవడంలో ఏం తప్పు లేదు కదా సార్. ఒక కంపెనీలో పెద్ద బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులంతా చేస్తున్నారు అని తెలిస్తేనే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఇంకా జాగ్రత్తగా పనిచేస్తారు. లేదంటే తప్పు చేస్తారు సార్. ఇది అవ్వగానే మనం ఇంటికి వెళ్దాం, ఓకే? సరే ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను బంగారి. సార్ పర్వాలేదు, వదిలేండి. అరే హెల్పే కదా అన్నాను, నువ్వు రాయి, నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. అలాగే సార్. ఓకే. అయిపోయింది, వెళ్దామా? కమ్. ఏమైంది రవి సార్? అంటే డోర్ ఓపెన్ అవట్లేదు, బయట నుంచి లాక్ చేసినట్టున్నారు, రావట్లేదు. ఏమంటున్నారు? అవును, లాక్ అయింది. సెక్యూరిటీ, 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 తలుపు తీయండి అయ్యా.